చర్ల మండలంలో పాడైపోయినటువంటి పనిచేయనటువంటి ఉపయోగంలో లేనటువంటి రక్త పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ రక్త పరీక్ష కేంద్రాలను వెంటనే బాగు చేసి పనిలో పెట్టాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. డెంగ్యూ, మలేరియా తదితర విషజ్వరాలు కూడా ప్రజలకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇట్లాంటి సందర్భంలో కూడా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త కణాలని లెక్కించేటువంటి పరికరాలు లేకపోవడం, పని చేయకపోవడం, పనిలో లేకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైద్యాధికారులు స్పందించాలా. ప్రజలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, ఓసీలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఇవాళ ప్రభుత్వ వైద్యాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళని కూడా ఆ పేద వాళ్ళకి వైద్యం అందని ద్రాక్షగా ఉంది. ఇవాళ సరైనటువంటి వైద్యులు సరిపడా లేరు, అట్లాగే సిబ్బంది సరిపడా లేరు, ఎక్విప్మెంట్ సరిపడా లేరు. దాంతో పాటు ఇవాళ ఈ రక్త పరీక్ష పరికరాలు కూడా లేకపోవడం, పనిచేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం. ఈ పరికరాలు పనిచేయకపోవడం వల్ల కూలీ నాలి చేసుకునేటువంటి రెక్కల కష్టం మీద బతికేటువంటి ఈ పేద ప్రజలు ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాల దగ్గరికి వెళ్లి 1300-1800 రూపాయల తోటి ఇవాళ రక్త పరీక్ష కేంద్రాలు పరీక్ష చేయించుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏజెన్సీ ప్రాంతంలో పేదలకి ఇవాళ వైద్యం కూడా అందరి ద్రాక్షగా మిగిలిపోతా ఉంది. ఉన్నటువంటి వైద్యాధికారులు ఇప్పటికైనా సరే పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని, వాళ్ళు పడుతున్నటువంటి ఆర్థిక హింసని, మానసిక హింసని, రోగాలతో పడుతున్న తిప్పలని మొత్తం అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆ రక్త పరీక్ష కేంద్రాలని సత్యనాపురం గాని, లేకపోతే చెర్ల గాని, లేకపోతే కొయ్యూరు గాని అన్ని చోట్ల ఉన్న రక్త పరీక్ష కేంద్రాలను పనిచేసేటట్టు చూడాలని, తక్షణమే ఆ పనిలో ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని ఏకం చేసి రక్త పరీక్ష కేంద్రం పనిచేసేదాకా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.